ఏమంటున్నాం ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. సార్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్? కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ కానీ మీకు గుర్తొచ్చేది ఏంటి? ఇఫ్. కండిషనల్ గా గుర్తొచ్చేది ఏంటి? ఇఫ్ ఎల్స్. కండిషనల్ గుర్తొచ్చేది ఏంటి? ఇఫ్ ఎలిఫ్. కండిషనల్ గా మీకు గుర్తొచ్చేది ఏంటి? ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. ఓకేనా? అండ్ నెక్స్టెడ్ ఇఫ్ అండ్ సింగిల్ లైన్ ఇఫ్ అండ్ సింగిల్ లైన్ ఇఫ్. ఇవన్నీ దీస్ ఆర్ ద కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. చూడండి ఒక సెకండ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా, ఇట్ మే బి సి లాంగ్వేజ్ కావచ్చు, ఇట్ మే ప్లస్ కావచ్చు, ఇట్ మే బి జావా లాంగ్వేజ్ కావచ్చు, లేదా జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ కావచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా కూడా ఏ స్టేట్మెంట్స్ ఉంటాయి మీ దగ్గర? ఏముంటాయి మీ దగ్గర? కంపల్సరీగా కొన్ని కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్ ఆర్ జావా ఏమేమి కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ అండ్ ఇఫ్ ఎల్స్, నెక్స్టెడ్ ఇఫ్ అండ్ సింగిల్ లైన్. అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వన్ మోర్ స్టేట్మెంట్, కండిషనల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాచ్ కేస్ స్టేట్మెంట్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ supports the match case statement. It is new feature. It is not a old feature. ఇది మన దగ్గర డిఫరెంట్ పైథాన్ వర్షన్స్ ఉన్నాయి కదా. పైథాన్ వర్షన్ అంటే 1.0 is one version. పైథాన్ వర్షన్ అంటే 2.0 is one version. పైథాన్ వర్షన్ అంటే 3.0 one version. ఆ తర్వాత సబ్ వర్షన్స్ 3.1, 3.2 సబ్ వర్షన్స్ 3.3, 3.4 ఇలా అంటే ఫీచర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ద 3.125 ద లేటెస్ట్ వర్షన్. సో ఈ మ్యాచ్ కేస్ అనే స్టేట్మెంట్ న్యూగా వచ్చింది. సో 1.0లో సపోర్ట్ చేయదు, 2.0లో సపోర్ట్ చేయదు, 3.0లో సపోర్ట్ చేయదు. ఎక్కడ సపోర్ట్ చేస్తుంది మనకి? ఇది 3.10 కాన్ నుంచి సపోర్ట్ చేస్తుంది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ న్యూలీ. మన ఓల్డ్ సాఫ్ట్వేర్ పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ రాస్తాను అంటే వస్తుందా? ఇట్స్ నాట్ బికాజ్ ఇట్ ఇస్ న్యూ ఫీచర్. మన పాత కారులో కూర్చొని పాత కారులో ఉండి దూరం ఉండి రిమోట్ కంట్రోల్ చేస్తుంటే వస్తుందా? పాత కారు, ఓల్డ్ కారు రిమోట్ నొక్కుతా దూరం ఉన్నట్టు రాదు. ఓల్డ్ కార్లో రివర్స్ క్యామ్ ఫిట్ చేస్తామంటే కుదరదు. ఓల్డ్ కార్లో కొన్ని చోట్ల కొత్త డెక్స్ ప్రిపేర్ చేసి ఇంత పెద్ద స్క్రీన్ కావాలి సార్ నాకు, ఇంత పెద్ద డెక్ కావాలా, విజిబుల్ అంటే ఫిట్ చేయదు కదా దాని మీద. అంటే దాని డాష్ బోర్డ్ అనేది క్లారిటీగా ఉంటుంది అక్కడ. అందుకని న్యూ ఫీచర్. ద ఫీచర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మ్యాచ్ కేస్ స్టేట్మెంట్. ఎందుకోసం ఉపయోగించుకుంటాం? దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్. సార్ వాట్ ఈస్ మల్టిపుల్ కండిషన్స్? సో ఈ స్టేట్మెంట్ దేనికోసం వాడుకుంటున్నాం? దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద మల్టిపుల్ కండిషన్స్. ఈ స్టేట్మెంట్ ఇది వచ్చింది ఎప్పుడు? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ న్యూలీ. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఏ వర్షన్ కానుంచి? 3.10 వర్షన్. 3.10 వర్షన్ ఆన్వర్డ్స్. పాత వర్షన్ పెట్టుకొని చేస్తే రాదు. ఇట్ ఈజ్ సిమిలర్ టు ఓకే స్విచ్ కేస్ స్టేట్మెంట్. విన్నారు ఎక్కడన్నా? స్విచ్ కేస్ స్టేట్మెంట్ విన్నారు ఎప్పుడన్నా? స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఎక్కడ విన్నారా? సి లాంగ్వేజ్ లో ఉందా లేదా స్విచ్ కేస్ స్టేట్మెంట్? సి ప్లస్ ప్లస్ లో ఉంది, జావాలో ఉంది, జావా స్క్రిప్ట్ లో ఉంది, అన్నిటిలో ఉంటాయి స్విచ్ కేస్ స్టేట్మెంట్స్. బట్ ఇలాంటి స్విచ్ కేస్ స్టేట్మెంట్ పైథాన్ లో ఏమంటున్నావు? స్విచ్ బదులు ఏమి ఇచ్చాను ఇక్కడ నేను? కేస్ మామూలే, స్టేట్మెంట్ మామూలే. స్విచ్ బదులు ఏమి ఇచ్చాను ఇక్కడ? మ్యాచ్. దేనికోసం వాడుకుంటామని చెప్తున్నా? ఈ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ పర్పస్? మల్టిపుల్ కండిషన్. ముందు దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి జాగ్రత్తగా. వాట్ ఈజ్ సింటాక్స్ సార్? మీరందరూ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్సే కదా, బీటెక్ డిగ్రీయో ఎక్కడో కదా. వాట్ ఈస్ ద సింటాక్స్? ఇట్ ఈస్ ఏ ఫార్ములా. ఇది వన్ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలా. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఏమంటారు? ఫార్ములా. మ్యాథమెటిక్స్ లో ఈక్వేషన్స్. ఇదే గుర్తుపెట్టుకోవాలి. రాయకపోతే నోట్స్ రాసుకోండి, తప్పులేదు. వైట్ పేజ్ నోట్స్ రాసుకోండి. సింటాక్స్ అని కంప్యూటర్ సైన్స్ లో పిలుస్తాము. సి ప్లస్ జావా పైథాన్ లో. మ్యాథ్స్ లో ఏమంటారు మీరు? ఈక్వేషన్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 3, బి స్క్వేర్ మైనస్ 4ac, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రకరకాలుగా తీసుకోండి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్స్. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఫార్ములా H2SO4, O2, H2 రకరకాలు. అండ్ ఇంగ్లీష్ లో గ్రామర్. ఓకే మనకి గ్లామర్, మన గ్లామరే మన ఫార్ములా అంటే మనకి ఫార్ములా ఉందా లేదా? ఒక ఫార్ములా ఉండదా? కంపల్సరీ ఫార్ములా ఉంటుంది. ఓకే ఈ టీ షర్ట్ వేసాము, ఈ బ్లూ కలర్ జీన్ వేయాలి, ఈ బ్లూ కలర్ మీద రెడ్ షూ వేయాలి, బ్లూ షూ వేయాలి, రకరకాలుగా. ఓకేనా? లేదా జుట్టు ఎలా ఉండాలి, అలా ఉండాలి, రకరకాలుగా ఉంటాయి. దట్ ఈజ్ యువర్ గ్లామర్, దట్ ఈజ్ యువర్ ఫార్ములా. మీ ఫార్ములా ఇదండి, మీ ఫార్ములా ఇది. ఇంగ్లీష్ లో ఫార్ములా ఏంది? నోరు తెరవాలి, అందరూ మాట్లాడాలి. భవానీ, ఆన్లైన్ లో ఉన్న అమ్మాయి భాను, ఓకే కార్తీక్, వాట్ ఈజ్ యువర్ ఫార్ములా? ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు 6 ఉన్నారు, మాట్లాడాలి. ఆన్లైన్ లో వాళ్ళు మాట్లాడాలి ప్లీజ్. మీ ఫార్ములా ఏంది?
నితిన్ ఉన్నాడు, ఒక టీ షర్ట్ వేసాడు, కొంచెం వాచ్ పెట్టాడు, స్టైలిష్ కొత్త క్లాస్కి, అలా గ్రామర్. మన మహేష్ బాబు అని ఉన్నాడు, కొంచెం లైట్ గా ఇంకా డిఫరెంట్ ఇస్తాడు. ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ గ్రామర్. ఇట్స్ కాల్డ్ ఎ గ్రామర్ అండ్ ఫార్ములా, ఇంగ్లీష్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ద మ్యాథమెటిక్స్ ఈక్వేషన్. బట్ కంప్యూటర్ సైన్స్ ఇన్ పైథాన్ యు ఆర్ కాలింగ్ యాజ్ ఏ సింటాక్స్. యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి. దీంట్లో మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వకుండా ఉండడానికి రూల్ లేదు. ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. ఎలా సార్? మ్యాచ్ సమ్ ఎక్స్ప్రెషన్ ఓకే, colon కేస్ వాల్యూ 1 ఎగ్జిక్యూట్ అయితే స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. చాలా బాగా చెప్తా, 2 minutes వెయిట్ చేయండి. వినండి. కేస్ వాల్యూ 2 కోలన్ స్టేట్మెంట్ 2, కేస్ వాల్యూ 3 కోలన్ స్టేట్మెంట్ 3. ఓకే, అలానే ఏమన్నా దగ్గర కేస్ వాల్యూ 4 కోలన్ స్టేట్మెంట్ 4 అండ్ సో ఆన్. ఎన్ని ఉండొచ్చు మన దగ్గర? కేస్ వాల్యూ n కోలన్ స్టేట్మెంట్ n. దిస్ ఈస్ ద మ్యాచ్ కేస్ స్టేట్మెంట్. ఏది కాకపోతే ఏమంటాం? అదర్ కోలన్ డిఫాల్ట్ స్టేట్మెంట్. సార్ ఇది లేకపోతే ఏది, ఉంటే ఎందుకు చూద్దాం. ఏమవుతుందంటే జనరల్ థియరటికల్ ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ మనకు ఒక వాల్యూ వస్తుంది. ఒక ఎక్స్ప్రెషన్ ఎప్పుడు నీకు ఏమి రిటర్న్ చేస్తుంది? వన్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ, ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఒక ఈక్వేషన్ 2 + 6 + 4 + 4 + 5 into 6 okay minus 34 okay into 9 some value okay by right 3 + 67 + 89 ఏదో వాల్యూ. ద ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ వన్ వాల్యూ. ఎంత వచ్చింది దగ్గర వాల్యూ? ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏదో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ ఈక్వేషన్ పెట్టి కొట్టా. ఈ ఈక్వేషన్ నాకు ఇచ్చింది ఎంత అండి? వన్ వాల్యూ ఇచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ అంటే మీకు వచ్చేది ఇక్కడ వాల్యూనే కదా, క్లియర్ కదా? వాల్యూ అర్థమైంది అందరికి. ఈ వాల్యూ మ్యాచ్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాచ్ అయితే బాగా గమనించుకో. నా దగ్గర ఉన్న ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ, ఈ వాల్యూ మ్యాచ్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది మన దగ్గర? స్టేట్మెంట్ 1. ఒకవేళ మ్యాచ్ అవ్వ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఈ వాల్యూకి మ్యాచ్ అయితే అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టేట్మెంట్ 2. మ్యాచ్ అయితేనే. లేదా ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ దీనికి మ్యాచ్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ దీనికి మ్యాచ్ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా ఎంత దానికి మ్యాచ్ అయితే ఎంత. దేనికి మ్యాచ్ కాలేదు అప్పుడు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? డిఫాల్ట్. రైట్, క్లియర్? రైట్. ఇది జనరల్గా మనకి అర్థమయ్యే భాషలో కొద్దిసేపు మాట్లాడుకుందాం, మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడదాం. ఓకేనా? అర్థం కాని లాంగ్వేజ్ వద్దు. ఓకే, ఇది నా ఎక్స్ప్రెషన్. నేను ఒక ప్యాంట్ షర్ట్ కొనుక్కుందాను ఇలా. నేను తీసుకెళ్ళిన డబ్బులు 3000 రూపీస్. నేనేం కొనుక్కుందాం అనుకున్నాను? ఇప్పుడు నేను ఒక డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నాను. నేను తీసుకెళ్ళిన డబ్బులు ఎంత? నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? నా దగ్గర ఉన్న ఎక్స్ప్రెషన్ అంటే నా చేతిలో ఉన్న డబ్బులు, నా ఫోన్పేలోనో నా చేతిలో నా బ్యాగులో ఉన్న అమౌంట్ ఎంత? 3000. నీ షాప్కి వెళ్ళి షర్ట్ చూపివనగానే సార్ బాగానే ఉంది అని చెప్పేసి వాడు 6000 షర్ట్ చూపించాడు, ప్యాంట్ షర్ట్ కొంటనా? నా దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని? పవన్ చంద్ర, నా దగ్గర డబ్బులు ఎన్ని? 3000. వాడు చూపించినవి ఎంత? మరి మ్యాచ్ అయినాయా? ఇంటికి పోతే మా ఊడు ఊరుకుంటుందా? తిట్టుతుంది, కాస్ట్ మనకి ఎందుకని. సో మ్యాచ్ కాలేదు, నేను కొన్న ఆటోమేటిక్గా. ఓకే, అలా అని చెప్పేసి కొంచెం చూపిరంటే వాడు ఏం చూపించారు? కొంచెం తగ్గించిన ప్రైస్ అంటే 5000 చూపించింది, మ్యాచ్ అవ్వలా. ఇంకొంచెం ప్రైస్ తగ్గించిన అంటే వాడు ఏమన్నాడు? 4000లో చూపించాడు, మ్యాచ్ అవ్వలా. అంటే నేను ఫస్ట్ చూపించిన కొనలా, నాట్ ఎగ్జిక్యూటెడ్. సెకండ్ వన్ నాట్ ఎగ్జిక్యూటెడ్, థర్డ్ వన్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇంకొంచెం తగ్గించడం అంటే ఇప్పుడు తగ్గించింది. ఓకే, అంటే నా దగ్గర ఉన్న వాల్యూ 3000, ఆడ అయ్యే డబ్బులు కూడా 3000. బోత్ ఆర్ మ్యాచ్డ్. సో దెన్ టు execute the statement 4 remaining are not executed because reason ఏంది? మ్యాచ్ అవ్వాల. ఓకేనా? అర్థమైందా? అర్థం కాదు క్లియర్గా రియల్. అదే ఒకవేళ ఇది కూడా ఉంది అనుకోండి, అదర్ కూడా ఉంది. నేను తీసుకెళ్ళిన డబ్బులు 3000 అండి. ఓకే, వాడు చూపించిన డ్రెస్ ఫస్ట్ 8000 నాట్ మ్యాచింగ్. తర్వాత చూపించిన డబ్బులు 1500, 2 డ్రెస్సులు నాట్ మ్యాచ్. తర్వాత 2000 నాట్ మ్యాచ్. తర్వాత 6000 నాట్ మ్యాచ్. తర్వాత 5000 నాట్ మ్యాచ్. ఆల్ ఆర్ నాట్ మ్యాచ్. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది అప్పుడు? డిఫాల్ట్. ఏమైంది మరి? డిఫాల్ట్లో ఏమని వస్తారు మీరు బయటకు వచ్చినప్పుడు? షాపులోనే ఉన్నారు మీరు ఒక షర్ట్ ప్యాంట్ చూపించండి, వాడు ఇలా చూపించిండు. ఒకటి 3000 మీరు తీసుకెళ్తే 8000, 1500, 2000, 6000, 5000 చూపించిండు. షాపులో నుంచి మీరు ఏమని బయటకు వస్తారు ఆ టైంలో వాడిని? రైటా? సో మ్యాచ్ ఎక్స్ప్రెషన్ ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది మ్యాచ్ కాలేదు కాబట్టి మీ దగ్గర ఇప్పుడు ఏమవుతుంది? బై డిఫాల్ట్గా అదర్